అస్సలాముఅలైకుం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా మొత్తానికి రైతు బజారు సరుకులు మొత్తం తీసుకొని వచ్చాము. ఇక్కడ డీమార్ట్ సరుకులు అన్నీ తీసుకొని వచ్చాము. డీమార్ట్ ఎందుకు వెళ్తామంటే డీమార్ట్ వెళ్ళేసి మొత్తం సరుకులు ఎందుకు తెచ్చామంటే మామూలు కిరాణా షాపులో అయితే ఇంకా రేట్లు కొద్దిగా ఎక్కువ అనమాట. అందుకనేసి అక్కడికి వెళ్ళామనుకోండి క్వాలిటీ బాగుంటాయి, ప్రైస్ కూడా మనకు కొద్దిగా తక్కువే అనమాట. అందుకనేసి మనం అక్కడికి వెళ్ళేసి తీసుకొని వచ్చామన్నమాట. మొత్తం ఏమేమి తెచ్చామో చూద్దాం ఒకసారి. ఇక్కడైతే ఇంకా కాయగూరలు అయితే ఇవి తెచ్చాడు మా అబ్బాయి. ఇవన్నీ మొత్తానికి ఇలా వదిలేను, తెచ్చిన వెంటనే సర్దేస్తాను. ఎందుకంటే తాజాగా కాయగూరలు ఉన్నప్పుడే మనం సర్దుకుంటే బెటర్. అందుకనేసి మొత్తానికి ఒక గంట టైం పడుతుంది నాకు ఇవన్నీ సర్దేలోపు. ఎందుకంటే కాయగూరలు తీసుకొని వచ్చేసి ఒక గంట తర్వాత మనము ఎత్తి పెట్టామనుకోండి సగం మన బుట్టలోనే నలిగిపోయి గాలికి ఆరిపోయి ఉంటాయి. అందుకనేసి నేను అలా చేయను. తెచ్చిన వెంటనే ఇవన్నీ చూసుకున్న తర్వాత నా పని అనేది స్టార్ట్ చేస్తాను. ఇంట్లో పని ఏమేమి తెచ్చామో చూడండి. కాయగూరలు ఎల్లుల్లిపాయలు కూడా నేను రైతు బజార్ నుండి తెప్పిస్తాను. ఎందుకంటే అక్కడైతే ఇంకా మనకు కొద్దిగా తక్కువ రేట్ అండి. బయట అయితే ఇంకా షాపులలో మనకు కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువే ఉంటుంది. ఇక్కడైతే కొద్దిగా బెటర్ అనమాట రైతు బజార్లో అయితే. అందుకనేసి రైతు బజార్లో నుండి తీసుకొని వచ్చాను. అంటే నేను వెళ్ళలేదు, మా అబ్బాయిని పంపించాను అనమాట. డీమార్ట్ సరుకులు కూడా ఆ అబ్బాయే తెచ్చాడు, రెండో అబ్బాయి. చిన్న అబ్బాయి అయితే ఇంకా అసలు మాట వినడం లేదు. రెండో అబ్బాయి వెళ్ళాడు అనమాట. రెండో అబ్బాయి చిన్న అబ్బాయి అంటున్నారు, ఎంతమంది అనుకుంటున్నారా? 3 బాబులండి. రెండో అబ్బాయి జస్ట్ మొన్నే వచ్చాడు ఊరు నుండి. అందుకనేసి వాడికి ఇంకా చిన్న అబ్బాయి ఎక్కువ చేస్తాడనమాట. వాళ్ళ పెద్ద అన్నయ్య రెండో అన్నయ్య లేనప్పుడు వాడే నాకు హెల్ప్ చేసేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి వీడు అయితే ఏం చేయడు నాకు హెల్ప్ అనేది, వాళ్ళే చూసుకుంటారు. అందుకనేసి డీమార్ట్ నుండి సరుకులు తెచ్చాడు. రైతు బజార్ నుండి రైతు బజార్ సరుకులు తీసుకొని వచ్చాడు అనమాట. కాయగూరలు చూద్దాం ఏమేమి తెచ్చాడు అనేవి. మొత్తానికి చూస్తున్నారు కదా, కాయగూరలు అయితే చూసేశారు ఏమున్నాయి ఏంటి అనేది. క్యారెట్, వంకాయలు, బీట్రూట్, కాలీఫ్లవరు, ఎల్లుల్లిపాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, ఆలు, గోంగూర, కరేపత్త కాదు కొత్తిమీర, పుదీనా ఇవి తెచ్చానమాట. ఇవి తెప్పించాను రైతు బజార్ నుండి. డీమార్ట్ నుండి అయితే ఇంకా జీలకర్ర ప్యాకెట్ అయితే ఇక్కడ నిజం చెప్తారు. కిరాణా షాపులలో చిన్న చిన్న షాపులలో అయితే ఇంకా ఈ 1 ప్యాకెట్ వచ్చేసి మనకు కాస్ట్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ ఎంత ఉందో చూసి చెప్తాను. చాలా అంటే మనకు మంచి స్మెల్ కూడా ఉంటుందండి. ఇది 60 రూపాయలు, ఇంత ప్యాకెట్ 60 రూపాయలు. ఇక్కడైతే 10 రూపీస్కి ఇన్ని గింజలు వేస్తారనమాట. ఇప్పుడు ఇవుడుగా డీమార్ట్లో అయితే ఇంకా మనకు ఒక ప్యాకెట్ మీద 15 నుండి 20 తగ్గుతుంది. 15 నుండి ఎగ్జాక్ట్లీ 20 రూపాయలు తగ్గుతుందండి మనకు ఆ డీమార్ట్ అనే షాప్లో అయితే. అదే కిరాణం షాప్లో చిన్న చిన్న షాపులలో అయితే కనుక మనకు ప్రైస్ అనేది ఎక్కువే ఉంటుంది అనమాట. అక్కడికి ఇక్కడికి అంత తేడా ఉంటుంది అనమాట. అందుకనేసి ఒక 5 ప్యాకెట్లు అలా తెప్పిస్తాను అక్కడ నుండి. ఇవి కూడా ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కటి వచ్చేసి ఎంత ఉంటుందమ్మా మినిమము 25. అక్కడైతే ఎంత ఉందిరా 99 రూపీస్. डीमार्ट का प्राइस अलग है डिस्काउंट वो एमआरपी वो లోపు వచ్చాయండి. అంటే ఇంకా మా అబ్బాయి అంటున్నాడు దీని మీద ఉన్న ప్రైస్ వేరే అమ్మి మనకు ట్యాగ్ కొట్టేసి ఒక పేపర్ ఇస్తారు కదా, ఆ దాంట్లో అయితే ఇంకా మనకు తగ్గించి ఇచ్చేస్తారు. అంటే మినిమం మనకు 80 లోపు వచ్చేసి ఉంటుంది. ఇది చూడండి ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువనే ఇవన్నీ తెప్పించాను. ఆ గర్భవతి కూడా అక్కడ నుండి తెప్పించాను. ఇవైతే ఇంకా మసాలాలు అండి, అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. పువ్వులు, మగ్గలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సింగ్ ఇస్తాడనమాట. అంటే మనం ఇంకా ఏమి ఇది ప్యాకింగ్ తీసేసి జస్ట్ మనం ఫ్రై అంటే నేను ప్లేట్లో వేసి చూపిస్తాను తర్వాత మీకు. అంటే ఈ మసాలాలు అయితే ఇంకా మనకు కాయగూరలో వేస్తే ఇంకా చాలా ఎంత బాగుంటుంది అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కర్రీస్ కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఇదే మనము బిర్యానీ కూడా వాడచ్చు. రాగి పిండి ఎన్ని తెచ్చానంటే ఇంకా ఇక్కడ మనము మసాలా చూపించానండి. ప్యాకెట్ ఎక్కడ పెట్టేశాను, ఇక్కడ ఉంది.
మసాలా ప్యాకెట్. ఎందుకు ఇంత బాగా మాట్లాడుతున్నాను నేనంటే ఇంకా మా ఆయన ఉన్నాడు అనుకోండి, కొద్దిగా మాట్లాడటం ఇబ్బంది అయిపోతుంది నాకు. మా ఆయన లేకపోతే నేను బాగా మాట్లాడతాను. మా ఆయన ఉన్నారనుకోండి, మా ఆయన నాకు కొద్దిగా ఏదో మరి ఎందుకు కానీ కొద్ది భయం. మా ఆయన అంటేనే నాకు భయం. రెస్పెక్టా? రెస్పెక్ట్ అంటే మా బాబా చెప్తుంది. ఇవి బిర్యానీకి మనకు మొత్తం ప్రాసెస్ ఇలా ఇచ్చేస్తాడు అనమాట మొత్తానికి. ఇవి దీని పేరైతే నాకు తెలియదండి. పత్తర్ కా పూల్. ఏ పత్తర్? పత్తర్ కా పూల్. పత్తర్ కా పూల్ అంటండి. పత్తర్ కా పూల్ అంటే నేను చూడను కానీ చూడలేదు. ఎప్పుడు వారం కూడా నేను వాడలేదులేండి. ఫస్ట్ టైం ఇదే అనమాట. అంటే బాబు అలాగే అన్నాడు, ప్యాకెట్లు అయితే ఏంటి ఏడు జెడ్ ఉంటాయి మమ్మీ, పెద్ద ఇలాచి చూస్తున్నారా, పెద్ద ఇలాచి మొత్తానికి ఉన్నాయండి. గరం మసాలాలు ఇలా తీసుకోండి. మనం ఒక్కొక్కటి తీసుకోవాలంటే ఇంకా మనం తెచ్చుకోలేమండి, అలాగా పేర్లు మర్చిపోతాం కదా ఎలాగైనా సరే. ఇది పత్తర్ కా పూల్ అంట. ఇదైతే ఇంకా బిర్యానీ లీఫ్, ధనియాలు, సార్జీరా, మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, ఇది అనాసి పువ్వు, లావు ఇలాచి చూడండి. బిర్యానీలో ఎగ్జాక్ట్లీ లావు ఇలాచి వేస్తేనేనండి సూపర్గా ఉంటుంది. లావు ఇలాచి పెట్టుకు ఫ్రీగా ఇచ్చాడు చూడండి. ఇందులో ఫ్రీగా అంటే ఇంకా మొత్తం ప్యాకెట్ రేటు మనకి ఇంతే అని వేస్తాడు అమౌంట్. రేటు ఎంత ఉందో నేను చూసి చెప్తాను. అది కూడా అంటే ఎవరైనా తెలియని వాళ్ళు సపరేట్ తెచ్చుకుంటారు కదా, అలా కాకుండా ఇలా తెచ్చుకున్నాం అనుకోండి చాలా బెటర్ అనమాట. దీని మీద అయితే ప్రైస్ మనకి ఎంత ఉందంటే ఇంకా 136 అంటే ఇంకా 136 అని దీని మీద ఇచ్చాడు. కాకపోతే 136 అయితే ఉండదు మనకు. మళ్ళీ అతను బిల్ వేసి మనకు బిల్ ఇస్తాడు కదండి, అప్పుడైతే ఇంకా తగ్గిస్తాడు అనమాట. అంటే 10-15 దగ్గర తగ్గించేసి మనకి ఇస్తాడు. అంటే 120 ఎగ్జాక్ట్ ఉండొచ్చు. అంటే బిల్ అక్కడ ఉందిలేండి, మరి లాంగ్ అయిపోతుంది. ఇంకా వీడియో చాలామంది ఎవరైనా ఒకరు ఏమంటారంటే అక్క లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్తారనమాట. అందుకనేసి కొద్దిగా నేను షార్ట్ కట్లోనే చెప్తున్నాను. ఇన్ని ఉన్నాయి చూడండి, లవంగులు, దాల్చిన చెక్క చూడండి, మీరే చూడండి. ఈ మసాలాలు అనేటివి మనము గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా మనం బిర్యానీ వండుకున్నప్పుడు ఇంకా ఏమి అవి ఇవి లేవన్నట్టుగా ఏముండవు, అన్నీ ఉంటాయి మసాలాలు ఇందులోనే మనకు. అవేమి ఉజాది పత్తే. ఇది ప్లేట్ ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా దీంతో మనకు పని లేదు, ఎందుకంటే గాలికి ఫ్యాన్ పట్టుకొని పెట్టాలి. ఏ సొబ్బి దాచేసిపోతూ పిండి అంటే ఇంకా ఉదయం పూట అయితే కంపల్సరీగా నేను మా ఇంట్లో వాళ్ళకి నేను రాగి జావా చేసి ఇస్తానండి. టీ కాఫీ కన్నా రాగి జావా ఎవ్రీడే తాగుతారు మా ఇంట్లో. అందుకనేసి రాగి పిండి నేను కంపల్సరీగా తెప్పిస్తాను. రాగి పిండితో బాగా పిల్లల గుడక పెట్టండి. చపాతీ చేయొచ్చు, మనం ఇడ్లీ చేయొచ్చు, రాగి సంకటి చేసుకోవచ్చు. బాగా హెల్తీకి మంచిది కదా, హెల్తీ ఫుడ్ కదా. అందుకనేసి కంపల్సరీ ఇది ఉదయం పూట వాడితేనే మంచిది. మా ఇంట్లో వాళ్ళు సగానికి సగం మంది, మా ఇంట్లో నంబర్లు అంటే 7 మంది ఉంటాం మేము. 7 మందిలో నేను ఒక్కదాన్ని ఎక్కువగా టీ కాఫీ అనేది ఇష్టపడతాను. ఇంక వీళ్ళందరూ రాగి జావనే తీసుకుంటారనమాట ఎవ్రీడే. అంటే 2 డేస్ నుండి పాపం పిండి లేదు కదా, నేను రాగి జావ చేయడం కూడా లేదు. పిండి తెప్పించిన తర్వాత తీసుకుందాము, పెడతాను రా అని చెప్పాను పిల్లలకు. అంటే మనకు మామూలు చిన్న షాపులలో అయితే కల్తీ పౌడర్ అండి, అంత ఇది బ్రాండెడ్ కదా. ఎవరైనా కానీ సరే చెకింగ్ చేసినా కానీ సరే పేరు పోతుంది కదా మళ్ళీ షాప్ వాళ్ళకు. అందుకనేసి బ్రాండెడ్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా అలాంటి షాపులలో తెచ్చుకుంటే ప్రైస్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఇప్పుడు చూస్తున్నారా, షుగర్ అయితే కనుక చిన్న ముక్కల కిందికి నీట్గా ప్యూర్ వైట్గా ఉందండి. మామూలుగా మనం బయట షాపులలో అయితే కనుక కొద్దిగా ఈ బంగాళదుంప ఉంది కదా, ఈ కలర్లో ఉంటుందండి షుగరు. అంటే నాసి రకం మనం అనుకుంటాం అది బెల్లం షుగర్ ఏమో అనుకుంటాం, కాదు నాసి రకం అంటారు అనమాట. ఈ షుగర్ ప్యాకెట్లు కూడా మనకు రేట్ తక్కువే అనమాట. ఇలాగా నేను మామూలుగా అయితే లూజ్ తెప్పిస్తాను, ఒక 5 కేజీలు 6 కేజీలు. బాబు అయితే ఇంకా మరి తెలియదు వాడుతూ, అంటే ఇంకా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు వస్తాడు వాడు హైదరాబాద్ నుండి ఇక్కడికి నా వాళ్ళ దగ్గరికి. అందుకనేసి వాడికి అంత కరెక్ట్గా తెలుసు లూజు అనేది వాళ్ళకి ఐడియా లేదు. అందుకనేసి ప్యాకింగ్లు తీసుకొని వచ్చాడు. అంటే కేజీ ప్యాకెట్లు ఇవి 5 కేజీలు తీసుకొని వచ్చాడు. ఈ ప్యాకింగ్లు నేను ఓపెన్ చేయకుండా ఇలాగే పెట్టేస్తాను. మనకి ఎంత అవసరమైతే ఆ ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అందుకనేసి ఇలా వదిలేస్తాను. ఇలా తెచ్చాడనమాట సరుకులు. ఇంకా ఏమేమి తెచ్చాడో చూద్దాం ఒక్కసారి. ఇలాంటి సరుకులు నేను బయట నుండి తెప్పించుకున్నప్పుడు నాకు టైం అయితే ఇంకా చాలా టైం పడుతుందండి. ఇవన్నీ చూసుకుంటాను కదా. కందిపప్పు అండి, కందిపప్పు కూడా మన క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, రేటు కూడా తక్కువే అనమాట. కందిపప్పు చాలా బాగుంటుంది, నెంబర్ 1 క్వాలిటీ ఇది. చూడండి 4-5 కేజీలు తీసుకొని వస్తాడు మినిమం. ఇది 5 కేజీలు మినిమం ఉండొచ్చు. ఇది కందిపప్పు అంటే డబ్బాలలో ఏ డబ్బాలు వేస్తే బాగుంటుందని చూసుకుంటున్నాను. ఏమేమి తెచ్చాడో సరుకులు తెలుసు కదా నాకు, అందుకనేసి కటింగ్ చేసి చూస్తే కానీ తెలియవు ఏ డబ్బాలో ఏది అవుతుంది సరిపోతుంది అనేసి. అంటే చిన్న డబ్బాలు, పెద్ద డబ్బాలలో
చూసుకొని వేయాలి కదా ఇది. నంబర్ 1 క్వాలిటీ పల్లీలు అండి. నంబర్ 1 క్వాలిటీ చూడండి ఎంత బాగుంటాయో. ఇదే ఇక్కడైతే ఇంకా ముక్కిపోయిన వాసన, ఆ లోపల కొద్దిగా నల్లగా ఎర్రగా అలా ఉంటాయి. అంటే చేదుదనం వచ్చేసి ఉంటాయి పల్లీలు, అంత బాగోవు. అక్కడైతే ఇంకా చాలా బాగుంటాయి, అందుకనేసి అక్కడి నుండి తెప్పించాను. ఇవి కూడా మినిమం మనకు 2 kgs పైన ఉండొచ్చు, 2 kg నుండి 3 kg వరకు ఉండొచ్చు ఇవి పల్లీలు. ఇవి పల్లీలు తీసుకొని వచ్చాడు, అంటే ఏమేమి తెచ్చాడో ఏంటని చూసుకొని అప్పుడు డబ్బాలు తీసుకొని వచ్చేసి మొత్తానికి ఎత్తి పెట్టేస్తాను నేను. గోధుమ పిండి, ఇది మాత్రం గోధుమ పిండి అండి. గోధుమ పిండి కూడా నంబర్ 1గా ఉంటుంది అక్కడైతే. ఇంకా గోధుమ పిండి కూడా నేను లూజ్గానే తెప్పిస్తాను. రోటీలు ప్రతిరోజు నైటు రోటీలే తింటాం అనమాట. గోధుమ పిండి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది పిండి. మనకు ఆశీర్వాద్ అనేది కాదు, ఆశీర్వాద్ పెద్ద సంచి ఉంటుంది కదా, అది తీసేసి పెద్ద ఒక దాంట్లో వేస్తారు, ఒక గనిలా ఉంటుంది, ఒక ఇంత డబ్బాలు. ఆ డబ్బాలలో వేసి పెడతారు కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఇలాగ పిండిలు ఏవైనా కానీ సరే. ఇది ఇడ్లీ రవ్వ అనుకుంటాను. ఎస్, నా లెక్క తప్పు. ఇది ఇడ్లీ రవ్వ కాదు, మినపప్పు అండి. మినపగుడ్లు అంటారు కదా, మినపప్పు అనేది మనం దబ్బాలు లేకుండా ఇలాగ రౌండ్ షేప్గా ఉండేటివి తీసుకుంటే ఇంకా పప్పు అనేది మనకు బాగా ఉంటుందండి. దేనికైనా కానీ సరే పప్పు అనేది రౌండ్ షేప్లో ఉంటేనే బాగుంటుంది. దబ్బపప్పు అయితే ఇంకా రుబ్బినప్పుడు పప్పు అనేది మనకు ఎక్కువగా రాదు, రుబ్బు తక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి రౌండ్ షేప్గా ఉన్నప్పుడు ఇలాంటి పప్పు తీసుకుంటే బెటర్. నేను ఎప్పుడు ఇదే పప్పే తెప్పిస్తాను. టిఫిన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయండి. టిఫిన్ మాత్రం దోశ అది ఇది చేసాము. పాప కాలేజ్కి వెళ్ళిపోయింది, బాబు మాత్రం స్టడీ క్లాస్కి వెళ్ళిపోయినాడు. ఇంకా రెండో అబ్బాయి మాత్రం జస్ట్ ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు అనమాట. వాడి కోసం రెడీగా టిఫిన్ కూడా చేసి పెట్టాను. వాడు వచ్చి ఇంకా తినేయడమే. స్నానం చేసి వచ్చేస్తాను మమ్మీ అనేసి. మొత్తం పాపం ఇప్పుడే కదా వచ్చాడు బయట నుండి, కొద్దిగా చిరాకు ఉందన్నాడు. ఇది ఇడ్లీ నూకండి, ఇది కూడా చూడండి లూజు, చాలా తక్కువ ప్రైస్ అండి. అక్కడైతే కనుక మనకి ఇక్కడైతే కనుక మినిమం ఎంత ఉండొచ్చు, నాకు ఎప్పుడు బయట నుండి అయితే ఇక్కడ తెప్పియలేను కానీ అక్కడ నుండి తెప్పిస్తాను ఎప్పుడైనా కానీ సరే. 37 రూపీస్ ఉంది దీనిపైన అయితే కనుక. మామూలుగా మనం బిల్ పైన అయితే కనుక ఎగ్జాక్ట్లీ ఒక 5 పీస్ అన్న తక్కువగా ఉంటుంది, అంటే కనుక 32 రూపీస్ కేజీ. మామూలుగా బయట అయితే ఎంత ఉందో తెలియదు. నంబర్ 1 క్వాలిటీ అనమాట. ఇడ్లీ నూకైతే ఇందులో వేసేస్తాను. ఫస్ట్ అయితే కవర్లు మనకు ప్లాస్టిక్ కవర్ టైప్లో ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఏదో మళ్ళీ బ్రాండ్ అనేసి ఆ ప్లాస్టిక్ కవర్లు అనేటివి తీసేశారు. ప్లాస్టిక్ కవర్ తీసేసి మనకు ఇలాంటి కవర్లు వేస్తున్నారు కదా, అందుకనేసి ప్రెజర్ ఎక్కువ అయిపోయి ఆ పేపర్ కదా, అందుకనేసి తక్కువ అనేసి చిరిగిపోతున్నాయి పేపర్లు, ఉండడం లేదనమాట పేపర్స్ అయితే. ఇంకా పిండి అయితే ఇందులో వేసేస్తాను నేను, ఎందుకంటారా పిండి ఎప్పుడు అందులోనే వేసేస్తాను. ఓకే అలా బేట. ఇదేంటి గోధుమ పిండి అయితే ఇంకా నేను కవర్తో ఇలాగే దింపేస్తానండి. కవర్ అనేది ఇలాగే దింపేస్తే ఇంకా మనకు బెటరు, ఎందుకంటే వేసేటప్పుడు కొద్ది గాలికి కింద పడిపోతుంది. నాకు కావాలన్నప్పుడు నేను యూజ్ చేసుకుంటాను. ఇలాగే పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇది ఒకటి ఏం తెచ్చారో చూద్దాం, నాకు కూడా తెలియదు. ఇందులో ఏముందో కూడా నాకు తెలియదు. నేను చెప్పింది ఒకటి, వాడు తెచ్చింది ఒకటేమో అనుకుంటున్నాను. ఇది కూడా ఏదో మెత్తగా ఉంది. ఇది కూడా గోధుమ పిండో ఏటో మాకు తెలియదు. అవును, ఎగ్జాక్ట్లీ పిండేనండి. అది పిండే, ఇది పిండే. అది కూడా పిండి, ఇది కూడా పిండే. అంటే మేము రాత్రిపూట నైట్ పూట ఇంతమందికి చపాతీ అంటే ఇంకా మాకు పిండి అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది, అందుకనేసి ఎక్కువగానే తెచ్చాడు బాబు. ఒకటే డబ్బాలు వేసి పెడతాను. ఒక డబ్బా అయితే ఇంక ఇలాగైతే మనకు సరిపోదు ఈ డబ్బా, ఎందుకంటే ఇలాంటివి 2 డబ్బాలు అయితే కానీ మనకు సరిపోవు. ఇందులో నేను పల్లీలు వేసేస్తాను.
ఇంకా కొద్ది మిగిలినవి ఉన్నాయి కదా, మిగిలినవి మాత్రం ఇందులో వేసేస్తాను. ఈ డబ్బాలు అయితే ఇంకా మా పిల్లలు బయట నుండి అమూల్ ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు ఆన్లైన్లో నుండి తెప్పించుకుంటారు. అలాంటి డబ్బాలు ఉంటే ఇంకా నేను పాడేవి, ఇలాంటి దానిలో మనకి యూస్ఫుల్ అవుతాయి అనేసి ఎత్తి పెడతాను అనమాట. ఇప్పుడు నాకు పనికి వచ్చాయి అవి. ఇవి రోజువారీ మనకి దేంట్లైనా కానీ సరే వాడుకోనికే సపరేట్గా ఉంటాయి. అవి మాత్రం అలా ఉండిపోతాయి. ఇవి అయిపోతే అవి తీసుకోవడము అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇందులో మినపప్పు వేసేస్తాను. ఇలాంటి ఐస్ క్రీమ్ డబ్బాలు తెచ్చినప్పుడు కూడా నేను ఇలాగా జాగ్రత్తగా పెడతాను. ఎందుకంటే మనకు అవసరానికి పనికొచ్చేది కదండి. ఏవైనా కేజీ వస్తువులు పడతాయి. ఇవి కూడా మనకు చూడండి కూడా బాగా నీట్గా ఉన్నాయి డబ్బాలు. ఇది కందిపప్పు అమ్మ. ఇది కందిపప్పు మాత్రం ఒక దాంట్లో వేసి పెడతాం. ఎక్కువ ఉంది కదా, అవి ఇంకా పట్టదు. అది చిన్నగా ఉంది బాక్స్.